దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవునికి స్తోత్రము కలుగును గాక. తండ్రి మేరీకి నువ్వు మగుని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవునికి స్తోత్రము కలుగును గాక. తండ్రి మేరీకి నువ్వు మగుని అవుదు గాక. అయ్యో రామా, నాకు అంత శక్తి లేదు తండ్రి. నేను మేరీ మాత పుత్రుని తండ్రి. నువ్వు పరిశుద్ధాత్మవు కమ్ము కుమారా, నువ్వు పరిశుద్ధాత్మవు కమ్ము. తండ్రి కుమారా పరిశుద్ధాత్మవు నువ్వు. ఏటికి నువ్వు మేరీని కమ్ముకొంటివి తండ్రి. లేదు తండ్రి, నేను మేరీ మాతకు ఒక చన్ను యేసు మాత తాగుతుంటే ఇంకొక చన్ను నా నోట్లో ఉంటది. మేమిద్దరమును పుత్రులం తండ్రి. మీరు అపార్థం చేసుకోకూడదు. అంటే ఎలా అవుతావు నువ్వు పరిశుద్ధాత్మ? నువ్వు అంటే మేరీకి నువ్వు పరిశుద్ధాత్మ వల్ల పుట్టినవా? అలాగే పుట్టాను తండ్రి. నాకు తండ్రి ఎవరో తెలియదు తండ్రి. నా జన్మం నా తల్లి పరిచయం చేసింది తండ్రి. యెహోవా నీ తండ్రిరా అన్నది తండ్రి. అంటే యెహోవా కంటే ముందే పరిశుద్ధాత్మ అనే పాస్టర్ కమ్ముకున్నాడు కదా మేరీని. అది మీ భ్రమ తండ్రి. నా తల్లి కన్య తండ్రి, తెలియదు తండ్రి. అలాగా నా మేరీ మాత కూడా కన్య తండ్రి. కన్య గర్భంలో జనించాము తండ్రి. యేసు నా అన్న తండ్రి. నా తండ్రి యెహోవా. చెప్పగలను, చెప్పండి తండ్రి. ఎలా అవుతుంది కుమారా? నువ్వు పరిశుద్ధాత్మ పుట్టావు కుమారా. మేరీని పరిశుద్ధాత్మ కమ్ముకున్నది ఒక రాత్రి, ఒక అర్ధరాత్రి కాల సమయమున స్తోత్రం చెబుతూ కమ్ముకున్నది తండ్రి. నేను ఒక గురు సన్నిధిలో ఉన్నాను తండ్రి. నేను చెప్తున్న మాట దయచేసి వినండి. మీరు కొద్దిగా వెటకారపు దూరంలో వస్తున్న నాకు గోచరించుతున్నది కుమారా. ఆ పరిశుద్ధాత్మే కమ్ముకున్నదో నీలాంటి వాడు కుమ్ముకున్నాడో పుట్టేశాము చెప్తున్నాము. యేసు నా అన్నయ్య. యేసు మేరీ మాత ఒక చను, మా అన్నయ్య యేసు తాగాడు. ఒక చను పాను నేను తాగాను. మేరీ మాత నా తల్లి. ఇంకెంత క్లారిటీ ఇచ్చాను అయ్యా? ఇంకేమైనా చెప్తావా? నేను గురువు గారి సన్నిధిలో ఉన్నా. వృద్ధోపసేవయ విజ్ఞానం అన్నాడు మన చాణక్యుల వారు. అది కూడా చెప్పలేకపోతే నీకు ఎందుకు? పెద్దలు వాళ్ళు ఊపిరి ఉండగానే మనం నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. అసలు వాళ్ళు బంధుతో వైకుంఠాన్ని పంపించాలి. ఎవరు బంధుతో వైకుంఠం పోయేది? యెహోవా కంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ గొప్పవాడు తండ్రి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎక్కడనో ఉంటాడు. ఆయన పరిశుద్ధంగా ఉంటాడు. మేరీ పూకును చూశాడు, ఎర్రగా ఉండడం తెలిసి. వద్దు తండ్రి, ఆ మాటలు మాట్లాడదు తండ్రి. నేను వినలేను తండ్రి. ప్లీజ్ తండ్రి. ఆయన తట్టుకోలేక అందు నుంచి ఇచ్చినాము తండ్రి. మన తల్లి కామంతో తట్టుకోలేక. లేదు తండ్రి. దేవారాధకుడు యేసు ప్రభు మా అన్న, కిషోర్ బాబు వాళ్ళ తమ్ముడు. ఇంకేమైనా సందేహం ఉందా తండ్రి? మీరు అపరిశుద్ధ వాక్యములు మాట్లాడకుండా ఎంతసేపైనా మాట్లాడగలను. 7 పగుళ్ళు 7 రాత్రులు ఏకదాటిగా ఎవరు వచ్చినా కుమ్మి వదలగలను. అంతేగాని మీరు ఇలాగ విసిగించగలదు. అంటే నువ్వు మేరీకి పుట్టావు. అయితే మేరీకి పుట్టావు, లంజ అయినటువంటి మేరీకి నువ్వు పుట్టావు. మళ్ళా లకారంలో వాడరాదు తండ్రి ప్లీజ్. నువ్వు కూడా అదే పుత్రుని అవుతావు. అయితే లంజపుత్రుని అవుతావు నువ్వు కూడా. నీకు ఏమి చెప్పాలి తండ్రి? పెద్దల సన్నిధి అందు ఉంటుంది కనుక మందింపబడి ఉన్నది తండ్రి. యేసుకు తండ్రి లేడు కదా. తండ్రి అనేవాడు యెహోవానో పరిశుద్ధాత్మనో మేరీకే తెలియదు. ఆ అర్ధరాత్రి కాల సమయమున కమ్ముకొంటిది మేరీని. మేరీ తట్టుకోలేక మా పెదనాయన సన్నిధిలో ఉన్నానయ్యా. మా పెదనాయన కన్ను ఎర్ర చేస్తే అక్కడ మొత్తం ప్రపంచం ప్రళయం వస్తుంది. ఇక్కడ ధర్మరాజు గారు చేసేది కన్ను. ఏమనుకుంటివి? ఏమిరా? గురువు అంటే భక్తి లేదా నీకు? యేసు అంటే భయం లేదా? 2వ రాకడ బిడ్డ గుర్తు పెట్టుకో. గుండెలు చీలస్తాడు నెల్సన్ మండేలా, గుండెలు పిండేలా. రెండో రాకడ డేట్ ఎప్పుడు అయిపోయింది? వచ్చేసాడా? యేసు తండ్రి, యేసు తమ్ముడా, 2వ రాకడ అయిపోయింది. మా ఆయన నాకు మెసేజ్ కూడా తెలియదు. దొంగ ఎందుకు? దొంగలో దొంగ. మీ అన్నకు తండ్రి పేరే తెలియదు, తండ్రి ఎవరో తెలియదు. మీ అన్న నీకెలా మెసేజ్ చేస్తాడు? కాదండి, నేను చెప్పానుగా మా అన్న తండ్రి నా తండ్రి యెహోవా అని చెప్పానుగా. నీకెందుకు? యెహోవా ఎందుకైతాడు తండ్రి? యెహోవా గాడు. నువ్వు యెహోవాకు పుట్టింటావు. యేసు ఎవరికి పుట్టాడు తెలుసా? పరిశుద్ధాత్మకు పుట్టాడు. పరిశుద్ధాత్మ మేరీని కమ్ముకొనేను ఆ అర్ధరాత్రి కాల సమయమున. ఎంతో విజృంభించాను అయ్యా స్వామి. ఆ విజృంభణలో మేరీ తడిసి ముద్దయినది. అయ్యా స్వామి ఏమైనదో కానీ ఆ సమయం దాటిపోయినది. అది దాని పెద్ద చరిత్ర. 7 యాంగిల్లో
గురుదేవా దయచేసి మీరు దయచేసి నా మాట ఆలకించండి కాసేపు. మా తెలంగాణ సన్నిధిలో మంటలు ఎక్కిపోద్ది. బొమ్మను 7 యాంగిళ్ల చరిత్ర జరిగినది. ఆ సమయమున మేఘాలు మబ్బులు కమ్ముకొంటివి. ఆ మేఘాలు ఇప్పుడు తీసుకోబోతున్న టాపిక్ లోకి దాంట్లోకి యెహోవా ఘోష. యెహోవా భార్యకు కామన్ లేసి ఆ రాజ్యం నుండే మొగోళ్ళతో బాగా సెక్స్ చేసుకుంటారు, అంటే రమిస్తారు. నాకు అర్థమైంది సార్, ఇంకా వివరించు. నాకు అర్థం కావటం లేదని నువ్వు అడగాలి. నువ్వు అడగటం. ఓకే సార్, చెప్పండి సార్. రాత్రి కాల సమయం ఏం జరిగింది, ఆ పగల్లో ఏం జరిగింది, వాళ్ళు ఏం పిసిగారు, ఏం చేశారు అనే నువ్వు నాకు డీటెయిల్స్ మొత్తం అడుగుతుంటే నువ్వు మా ఏసన్న ఒక మగోడు సార్, మా ఏసన్న తమ్ముడు కిషోర్. నేను ఇప్పుడు ఏ టాపిక్ చెప్తుండే ఆ టాపిక్ లోనే ఉండాలి. మనం ఏదో వేరే టాపిక్ లోకి తీసుకుపోతావు నువ్వు. అలాగే ఆ టాపిక్ మారితే ఆ టాపిక్ లో యెహోవాకి ఏం జరిగింది, ఏం కథ నువ్వు అడుగుతుంటే నేను స్టెప్పులు చెప్పేస్తుంటా. నేను చెప్పే ముందు పెట్టరాను. పెడతా. నేను చెప్పే ముందు నువ్వు డీటెయిల్స్ మొత్తం అడుగు. నువ్వు నాకు నోట్స్ ఇచ్చి ఈ పద్యాలు పాడరు అంటే పాడతా. నువ్వు నోట్స్ పాయింట్ ఇకపోతే నేను ఏ పాయింట్ మీద ఎంటర్ చేయాలా? ఇప్పుడు నేను పాస్టర్ను, నేను ఇప్పుడు పాస్టర్ అవతారం ఎత్తుతున్నా. నువ్వు పాస్టర్ అవతారం ఎత్తు, నేను అవతారం ఎత్తేదా? నువ్వు దైవజనునివి, నేను విశ్వాసిని. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. ఈ రోజు నాకు యెహోవా ఘోష తెలుపు తండ్రి అను, నేను మొత్తం చెప్పేస్తా. అలాగే అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. యెహోవా తండ్రి, నీ యొక్క చరిత్ర నాకు తెలుపుము తండ్రి. పరిశుద్ధాత్మ దైవజనుడా, నేను దైవజనుని తండ్రి అన్నట్టు చెప్తాను. ఈ గొర్రె పిల్లని కాపాడుకోండి తండ్రి. ఈ గొర్రె పిల్లని కాపాడు తండ్రి. ఇది కాలు జారి పడిపోతున్నది లోయలో. అది చెప్తాను. అడుగు పాస్టర్ గారు చెప్పండి. ఆ దైవజనుడా అడుగు. నువ్వు వందనములు పరిశుద్ధాత్మ వందనములు. పాస్టర్ గారు నమస్కారములు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. అడుగుము దైవజనుడా, అడుగుము. ఏమీ లేదు తండ్రి, ఈ దారి తప్పిన గొర్రె పిల్లను ఏ లోయలోనో ఏ గొయ్యలోనో పడకుండా కొద్దిగా కాపాడగలరని నా మనవి. నీకు యెహోవా ఘోష, నాకు యెహోవా గురించి నాకు యెహోవా గారి గురించి నా యేసుల వారి గురించి కొద్దిగా చెబితే ఏదో విని తరిద్దామని మీ గురించి ఫోన్ చేశాను. నీకు మొదటిసారిగా యెహోవా ఘోష గురించి చెప్తా. యెహోవా తండ్రి గురించి, తండ్రి కుమార యెహోవా తండ్రి గురించి చెప్తా. వినండి, తరించండి. యెహోవాకు ఏం జరిగిన ప్రభువు నామమున వందనములు మీకు చెప్పండి. యేసు నామమున స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. బైబిల్లోని యెహోవా ఘోష. ఇనుము దైవజనుడా, ఇనుము. చెప్పండి. యెహెజ్కేలు. బైబిల్లోని యెహోవా ఘోష. యెహెజ్కేలు 23. ఒకే తల్లికి పుట్టిన 2 ఆడపిల్లలు కలరు. చెప్తున్నా కదా, వినండి. దైవజనుడా వినుము, దైవజనుడా వినుము. అలాగే వారిరువురు యెహోవానైన నేను పెళ్ళాడిన నా భార్యలు. అంటే అర్థమైంది కదా, ఒకే తల్లికి పుట్టిన 2 ఆడపిల్లలు కలరు అంట. వాళ్ళు ఉంటే ఆడపిల్లలు, 2 ఆడపిల్లలు ఉంటే ఒకే తండ్రికి పుట్టిన 2 ఆడపిల్లలు. వారిరువురు యెహోవానైన నేను పెళ్ళాడిన నా భార్యలు. అంటే యెహోవా భార్యలు అంట. చెప్తున్నా చూడు. పెద్దదాని పేరు ఓహోలా. పెద్దదాని పేరు ఓహోలా. ఆమెయే సామరియా అంటారు. ఆమెయే సామరియా అంటారు ఆమెను ఇంకొక పేరులో. రెండవ దాని పేరు ఓహోలీబా. ఆమెయే జెరూసలేం. రెండవ భార్య పేరు ఓహోలీబా అంటారు, అంటే ఇబ్రూలో. ఆమెను వచ్చేసి వాడుక భాషలో జెరూసలేం అంటారు. వీరిరువురు ఐగుప్తున. వీరిరువురు అంటే వీరిరువురు ఐగుప్తున యువతులుగా ఉన్నప్పుడు వారు వ్యభిచారిణులు అయ్యిరి. అంటే వాళ్ళు మంచి వయసులో ఉన్నప్పుడు, అంటే యువతులు అంటే మంచి వయసులో ఉన్న వాళ్ళనే యువతులు అంటారు. ఉన్నప్పుడు వాళ్ళు వ్యభిచారులయ్యిరి. అంటే వ్యభిచారులు అంటే అర్థమైంది కదా, ఎవరి కాడంటే వాళ్ళ కాడ పడుకొని దెంగిసుకోవడం. అర్థమైంది కదా.
ఈ గొర్రె పిల్లకి అంత అవసరం లేదండి. ఇనుము అక్కడి పురుషులు స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్తున్న టాపిక్ వినుము, యెహోవా ఘోష. అక్కడి పురుషులు యెహోవానైన నా భార్యల, అర్థమైంది కదా. ఎక్కడి పురుషులు ఐగుప్తున పురుషులు యెహోవానైన నా భార్యల చను మొనలను నలిపిరి. అంటే చను మొనలు అంటే ఇప్పుడు పుట్టిన పిల్లోడు చనుల నుంచి పాలు తాగుతాడు కదా, ఆ మొనలు నలిపిండ్రంట ఐగుప్తునున్న మగవాళ్ళు. అర్థమైంది. యెహోవా ఇద్దరి భార్యల చనులను అంటే అర్థమైంది కదా. యెహోవానైన నా భార్య చనుమనలను నలిపిరి ఐగుప్త దేశంనున్న యువకులు వారి ఏలప్రాయపు కుచములను పిసికిరి. అంటే వాళ్ళు మంచి వయసులో ఉన్నప్పుడు, యెహోవా భార్యలు మంచి వయసులో ఉన్నప్పుడు వారి కుచములను పిసికిరి. కుచములు అంటే నీకు తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. అడుగుము కుమార దైవజనుడు అడుగు. మరొకసారి సామాన్య జనాలకు అర్థం కావాలంటే మీరు వివరణ కుచములన్నా వక్షములన్నా అది చెప్పాలి కదా వివరణగా. ఎవరికి సామాన్య జనులకు ఎలా అర్థం? దైవజనుడా నీవుదా వివరించవలే. చెప్పుము దైవజనుడా, చెప్పుము, నీకు తెలిసినది చెప్పుము. కుచములు దైవజనుడా నీవుదా దైవజనుడు. వారి ఏల ప్రాయమున కుచములను పిసికిరి. వారి అంటే యెహోవా భార్యలు మంచి వయసులో ఉన్నప్పుడు ఐగుప్త దేశంలో ఉన్న మగవాళ్ళు కుచములను పిసికిండ్రంట. అంటే వారి సల్లను పిసికిండ్రంట. అర్థమైందా? ఐగుప్త దేశంలో మగవాళ్ళు యెహోవా ఇద్దరి భార్యల సన్లను పిసికిండ్రంట. ఐగుప్తనున్న మంచి వాళ్ళు. ఐగుప్తం ఇందామని చెప్తున్నావు దైవజనుడా. ఐగుప్తం అనగానేమి? ఐగుప్తున అంటే ఆ దేశం ఐగుప్తున అంటే ఐగుప్త దేశం ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, అదే ఒక దేశము. వారి ఏల ప్రాయపు కుచములు పిసికిరి. వీరి వలన నాకు అంటే వీరి వలన నాకు బిడ్డలు కూడా కలిగిరి. అంటే ఏం జరిగిందంటే యెహోవా దెంగకుండానే వాళ్ళిద్దరి భార్యలకు ఐగుప్తనున్న మగవాళ్ళు బాగా పిసికి చనుమనలను కుచములను పిసికి ఏం చేసిండ్రంటే యెహోవాకు ఆ ఇద్దరి భార్యలను బాగా పిసికి చేసి ఐగుప్తనున్న మగవాళ్ళు వారికి బిడ్డలు కూడా కలిగించారంట యెహోవాకు. వీరి వలన నాకు బిడ్డలు కూడా కలిగిరి. అర్థమైంది కదా. అంటే వాళ్ళిద్దరి మొదటి భార్య రెండో భార్య వల్ల పిల్లలు కూడా కలిగినరంట. వీరి వలన నాకు బిడ్డలు కూడా కలిగిరి. అంటే అంటే ఎవరి వలన? వీరిద్దరి వలన. అంటే ఎవరు? పెద్దదాని పేరు ఒహోలా సామరియా, చిన్నదాని పేరు ఒహోలీబా జెరూసలేం. అంటే సామరియా జెరూసలేం వల్ల అంటే అర్థమైంది కదా. వాళ్ళిద్దరి వల్ల ఆ పిసికిసుకోవడం వల్ల ఐగుప్తంలో ఉన్న మగోళ్ళతో పిసికిసుకోవడం వల్ల వీళ్ళిద్దరు భార్యలు యెహోవా యొక్క ఇద్దరు భార్యలు, చిన్న భార్య పెద్ద భార్య, ఐగుప్త దేశంలో ఉన్న మగవాళ్ళతో పిసికిసుకోవడం వల్ల ఏం జరిగిందంటే ఆ ఇద్దరి భార్యలకు పిల్లలు కూడా కలిగినరంట. అర్థమైందా? అలాగే వారి వలన ఐగుప్త దేశంలో మగవాళ్ళ వల్ల యెహోవానైన నా భార్య ఒహోలా వేశ్యగా వర్తించేను. అంటే యెహోవానైన అంటే అర్థమైందిగా. ఒహోలా చిన్న భార్యనా పెద్ద భార్యనా? పెద్ద భార్య కదా నేను చెప్పింది, అంతే కదా. యెహోవానైన నా భార్య ఒహోలా వేశ్యగా వర్తించాను. అంటే ఆమె వేశ్యగా మారిందంట. ఎవరు కనపడితే వాళ్ళతో పడుకుంటుందంట, పడుకొని దెంగేసుకుంటుందంట. అట్లనే దైవజనుడా. ఐగుప్త దేశం ఉన్న మగవాళ్ళతో అతి కష్టమైన నవ్వును ఆపుకుంటూ నవ్వు దైవజనుడా. దైవజనుడమైన నీవు నవీనముడు. గొర్రె ప్రయాణంగా నేను నవ్వుటలో తప్పు ఉన్నదా దోషం ఉన్నదా తండ్రి? నవ్వండి దైవజనులా. మీరు ఇచ్చిన పర్మిషన్కు మీరు ఇచ్చిన అనుమతి చెబుతున్నా లేట్ అవుతుంది కొంచెం చెబుతున్నా. యెహోవా ఘోష పాపం. యెహోవా చితికిపోయాడు పాపం. యెహోవానైన నా భార్య ఒహోలా వేశ్యగా వర్తించేను. ఆమె తన పొరుగు వారైన అషీరియనులను అంటే అర్థమైందా? ఆమె అంటే
యెహోవాకు దగ్గరగా ఉన్నవారు తన పొరుగు వారైన అశ్షీరియనులను కామించేను. అంటే మళ్ళీ ఐగుప్తులతో కాకుండా మరి ఇంకొక దేశం అశ్షీరియలు సిరియా వాళ్ళతో కూడా దెంగించుకోవడం మొదలు పెట్టిందంట. అదే ఆ యెహోవా భార్య కంట్రోల్ తప్పిపోయింది. చాలా బాధగా ఉన్నాను ఎందుకంటే యెహోవా పెద్ద భార్య కంట్రోల్ తప్పిపోయి ఆ టైంలో వాళ్ళల్లో నువ్వు కూడా నింటే హాయిగా ఆనందంగా ఉండేవాడివి కదా. వాళ్ళల్లో నువ్వు ఒక్కనివే అంటే పుట్టింటావు లేదు తండ్రి కుమార పరిశుద్ధాత్మ వలన నువ్వు పుట్టింటావు. ఏమో తండ్రి గడ్డికి తెప్పించుకో. ఆమె తన పొరుగు వారైన అశ్షీరియనులను కామించేను. అర్థమైందా? వీరందరూ ధనవంతులంతా. చిన్న అనుమతి అనుమతి అడుగు దైవజనుడా. నేను నువ్వు దైవజనుడు, నేను పాస్టర్ గారిని. మాస్టర్ గారు ఒక చిన్న అనుమతి, నేను ఈ గొర్రెపిల్ల చిన్న అనుమతి మాస్టర్ గారు. చెప్పండి దైవజనుడా. హల్లెలూయా. వీరందరూ అంటే అశ్షీరియనులంతా ధనవంతులంతా. వీరందరూ ధనవంతులు, మంచి ఉద్యోగస్తులు, యవ్వనులు, అందమైన వారు. అశ్షీరియనులు బాగా ఉద్యోగస్తులు, అందమైన వాళ్ళంట. నా పెద్ద భార్య అయిన ఒహోలా వీరందరికి అర్థమైంది కదా. యెహోవా పెద్ద భార్య, నా పెద్ద భార్య అయిన ఒహోలా అర్థమైంది చెప్తున్నా కదా. వీరందరికి వేశ్య అయ్యేను. అర్థమైందా? అశ్షీరియనులందరికీ యెహోవా పెద్ద భార్య అయిన ఒహోలా వేశ్యగా మారిందంట. అర్థమైంది? గొర్రెపిల్లనే స్వామి. అర్థమైంది. కొండ గొర్రెపిల్లని కాదు స్వామి, ఊర్లో ఉండే గొర్రెపిల్లని స్వామి. పాస్టర్ గారని నేను పరలోకానికి జానడంచున ఉంటిని. నేను పరలోకానికి వీరందరూ ధనవంతులు అంటే అశ్షీరియనులంతా ధనవంతులంట, మంచి ఉద్యోగస్తులు, యవ్వనులు, అందమైన వారు. నా పెద్ద భార్య అయిన ఒహోలా వీరందరికీ వేశ్య అయ్యేను. అశ్షీరియనులందరికీ యెహోవా పెద్ద భార్య వేశ్యగా మారిందంట. అర్థమైంది కదా. కామోద్రేకముతో అశ్షీరియనులందరితోనూ మదమెక్కి రమించేను. అంటే విపరీతమైన కామన్ లేచి అశ్షీరియనుల మగోళ్ళందరితో మదమెక్కి ఇంకా దెంగిసుకోవడం మొదలు పెట్టింది. ఎవరు కనపడితే వాళ్ళతో యెహోవా పెద్ద భార్య. అలాగే పాస్టర్ గారు రమించేను. ఈమె నన్ను యెహోవా అంటే అర్థమైంది కదా. ఈమె నన్ను యెహోవా పెళ్ళాడుటకు ముందే, అర్థమైంది కదా. యెహోవాను పెళ్ళాడక ముందే, ఈమె నన్ను యెహోవా పెళ్ళాడుటకు ముందే ఐగుప్తులో వ్యభిచరించి అక్కడి పురుషులతో రమించి తన కుచములను పిసికించుకుంది. అర్థమైంది కదా. యెహోవాకు పెళ్లి కాక ముందే. మీరు మళ్ళీ ఒక పదం చెప్తా అయిపోయింది దైవజనుడా. అంటే ఏమైందంటే ఈమెకు యెహోవాకు ఈ ఒహోలాకు పెళ్లి కాక ముందే అశ్షీరియనులతో అంటే అర్థమైంది కదా చనుమోనలను పిసికించుకుందంట. పెళ్లి ముందే వ్యభిచారం వచ్చి అవలంబించాను. ఈమె నన్ను యెహోవా పెళ్ళాడుటకు ముందే ఐగుప్తులో వ్యభిచరించి అక్కడి పురుషులతో రమించి తన కుచములను పిసికించుకుంది. యెహోవానైన నన్ను పెళ్ళాడిన తరువాత అయినను తన వేష వృత్తిని మానదయ్యేను. యెహోవాను పెళ్ళాడిన తర్వాత కూడా ఒహోలా తన వేష వృత్తి అంటే ఎవరితో వరకు దెంగేసుకోవడం ఆపలేదంట. తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఈమె చెల్లెలు నా రెండవ భార్య అయిన ఒహోలీబాకు ఈ సంగతులన్నీ తెలిసిన దీనకామోద్రేకము, వేశ్యవర్తనము అక్కను మించి ఉండేను. అంటే అక్కను మించిపోయిందంట చెల్లెలు. ఎవరు? ఒహోలీబాకు. అర్థమైందా? అక్క వచ్చేసి ఒహోలా అయితే చెల్లెలు వచ్చేసి ఒహోలీబాకు. అంటే ఈమె చెల్లెలు నా రెండవ భార్య అయిన ఒహోలీబాకు ఈ సంగతులన్నీ తెలిసిన దీన కామోద్రేకము, వేశ్యవర్తనము అక్కను మించి ఉండేను. అంటే అక్కను మించిపోయిందంట చెల్లెలు ఓహోలీబా. అయిపోయింది ఇంకా 1 మినిట్. ఆమెకు కూడా అశ్షీరియను పురుషులు
పురుషులంటే చాలా మోహం, అంటే చాలా ఇష్టం అంట. అసిరియన్ పురుషులంటే వాళ్ళందరూ బాగుంటారు కదా, అక్క కంటే ఇంకా మించిపోయిందంట, ఇంకా విపరీతంగా ఎవడు కనపచ్చే వాళ్ళు. అంటే ఎక్కువ నా టాలెంట్ నాకున్నది పాస్టర్ గారు. ఒక్క పని చేస్తారు పాస్టర్ గారు, నేను 100 పనులు చేస్తా పాస్టర్ గారు. స్తోత్రం. ప్రభు నామ స్తోత్రములు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక పని కూడా నేను చేస్తా మాస్టర్ గారు. స్తోత్రం. పాస్టర్ గారు, ఇనుము దైవజనుడా, ఇనుము టైం అయిపోతుంది. ఇనుము రాత్రి పగటి కాల సమయం అయిపోతున్నది. ఇనుము కుమార, ఈమెకు కూడా అసిరియను పురుషులంటే అంటే ఎవరికి? ఒహోలిబాకు, ఆమెకు ఒహోలిబా అంటే యెహోవా రెండో భార్య కూడా, ఆమెకు కూడా అసిరియను అంటే ఆమెకు కూడా ఒహోలిబా కూడా అసిరియను పురుషులంటే చాలా మోహం అంట, చాలా ఇష్టం అంట, అంటే వారితో ఏబిసుకోవడానికి. వారందరితో ఆమె రమించి చనుమొనలను గిల్లించుకొని కుచెములను పిసికించుకొనేను. అంటే యెహోవా రెండో భార్య కూడి ఆ అసిరియనులతో రమించి ఏబిసుకొని చను మొనలను గిల్లించుకున్నదంట. చనులు ఉంటాయి కదా, చను మొనలను గిల్లించుకున్నదంట. చను మొనలను గిల్లించుకొని కుచెములను పిసికించుకునేను. హల్లెలూయా. బాబిలోన్ అంటే ఇంకొక దేశానికి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు 2 దేశాలే. బాబిలోనియనులను మోహించి తన వద్దకు దూతల ద్వారా రప్పించుకొని వారితో రమించేను. బాబిలోనియన్ అంటే వేరే వాళ్ళనంట. బాబిలోనియనులను మోహించి బాబిలోనియనులను మోహించి తన వద్దకు దూతల ద్వారా రప్పించుకొని వారితో రమించేను. ఈమె బహిరంగంగా బట్టలు ఊడదీసి తన నగ్నత్వాన్ని ప్రదర్శించింది. అంటే స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈమె ఎవరు? ఒహోలిబా అంటే ఒహోలిబా చెల్లెలు. అంటే ఒహోలిబా అంటే ఇప్పుడు అర్థమైంది కదా నేను చెప్పింది. ఒహోలా చెల్లెలైనటువంటి ఒహోలిబా ఆమె ఏం చేసిందంటే వారందరితో ఆమె రమించి చనుమలను గిల్లించుకొని కుచెములను పిసిగించుకొనేను. బాబిలోనియనులను మోహించి తన వద్దకు దూతల ద్వారా రప్పించుకొని వారితో రమించేను. ఈమె బహిరంగంగా బట్టలు ఊడదీసి నగ్నత్వాన్ని ప్రదర్శించింది. ఎవరు ప్రదర్శించింది? యెహోవా రెండో భార్య అయిన ఒహోలిబా. అర్థమైంది కదా? హల్లెలూయా. స్తోత్రం, దేవునికి మహిమ. ఈ మతాలవంబికులైన పశ్చిమ దేశంలోని ఆడవారు బహిరంగంగా నగ్నంగా సముద్ర తీరాలలో తిరుగుతూ కామకేలి కార్యక్రమములలో పిల్లల ఎదుట పాల్గొంటారు. యెహోవానైనా అంటే యెహోవా చెప్తున్నాడు, యెహోవానైనా నా భార్యలకు ఈ 2 అక్క చెల్లెళ్ళు ఎదురు డబ్బులిచ్చి పురుషులతో రమించేవారు. అర్థమైంది కదా? ఎదురు డబ్బులిచ్చి 2 అక్క చెల్లెళ్ళు వారికి అంటే ఎవరితో దెంగేసుకోవాలనుకుంటే వారికి ఎదురు డబ్బులిచ్చి యెహోవా 2 భార్యలు అక్క చెల్లెళ్ళు వాళ్ళతో ఏపిసుకునే వాళ్ళంట. ప్రతి చెట్టు పుట్ట రాయి మాటున వీరు వ్యభిచరించేవారు. ఏ చెట్టు ఏ పుట్ట ఏదికి సాటు కనపరిస్తే అక్కడ ఎవరు మొగోళ్ళు ఉంటే అందమైన వాళ్ళతో ఏపిసుకునే వాళ్ళంట యెహోవా 2 భార్యలు. ప్రతి చెట్టు చెప్పారు కదా, అయిపోయింది ఇంకా లాస్ట్ 1 పాయింట్. చెప్పండి. ప్రతి చెట్టు పుట్ట రాయి మాటున వీరు వ్యభిచరించేవారు. ఎవరు వ్యభిచరించేది? ఒహోలిబా 2 అంటే ఎవరు? మనం మాట్లాడుకునే భాషలో సామరియా జెరూసలేం వీళ్ళిద్దరు యెహోవా భార్యలైనటువంటి యెహోవా 2 భార్యలు అక్క చెల్లెళ్ళైనటువంటి సామరియా జెరూసలేం 2. లేదు గురుదేవా, ఎంత పాస్టర్ గారు నాకు అంటించింది ఆ భాష. ప్రతి చెట్టు చెప్తున్నా నేను, అయిపోయింది. ప్రతి చెట్టు పుట్టన రాయి మాటున వ్యభిచరించేవారు. యెహోవానైన నా భార్యలైన వీరి వేశ్య ప్రవృత్తికి విచ్చలవిడి
రంకుతనానికి నేను మిక్కిలి కోపగించి తిని అని యెహోవా ఘోష చెప్పింది. అంతా యెహోవాకు జరిగిన అన్యాయం. అర్థమైంది కదా? అదే అందుకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, దేవునికి మహిమ కలుగును. ఈ గొర్రెకు మొత్తం అర్థమైనది. చెప్తా కొంచెం కొంచెం మీ అభిప్రాయం చెప్తారు. ఓ నా దారి తప్పిన భారతీయ హిందువులారా, మీకు ఈ క్రైస్తవ మతమైనటువంటి యెహోవా యొక్క ఘోష మీకు చెబుతిని, క్రైస్తవ మతంలో ఉన్న యెహోవా ఘోష మీకు చెబుతిని, మీరు ఆచరించి ఆనందులైదురుగాక. స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. స్తోత్రం. నీ అభిప్రాయం చెప్పుము కుమార్, నీ అభిప్రాయం చెప్పుము దైవజనుడా, నీ అభిప్రాయం చెప్పుము. నా అభిప్రాయం ఏమని చెప్పేదా తండ్రి? ఇంటి దగ్గర నుంచి 3 సార్లు ఇంటిది ఫోన్ చేస్తున్నది. నీ అభిప్రాయం కొంచెం 2 ముక్కలు చెప్పుము దైవజనుడా, నీ యొక్క అభిప్రాయము. యెహోవా చచ్చిపోయాడు, చచ్చిపోయాడు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. యెహోవా ఎలా కుషించిపోయాడు పాపం. 2 భార్యలు యెహోవా కంట్రోల్ తప్పారు. నోరు ఉండి మోగవాడైపోయాడు, నాలుగు ఉండి మాటలేని వాడైపోయాడు, అయిపోయాడు. అసలు అది ఉండి పని చేయని వాడైపోయాడు. మీకు పూర్తిగా అర్థమైనది. మీరు యెహోవా అనాథ అయిపోయింది కదా, యెహోవా అనాథ అయిపోయింది. వాళ్ళిద్దరి మధ్య అసమర్థతను తన భార్యలే తన వాళ్ళే బయట పెట్టి కనుక ఇంతవరకు ఈ చిన్న గొర్రె బుర్రకు అర్థమైనది తండ్రి. దైవజనుడు స్తోత్రం. దైవజనుడా, కంట్రోల్ తప్పిన వారు ఎవరు దైవజనుడా? వీళ్ళల్లో యెహోవా భార్యలా, యెహోవా నా కంట్రోల్ తప్పింది దైవజనుడా, మాకు వివరించుము నీకు అర్థమైన దానిలో. యెహోవా గారు కంట్రోల్ తప్పలేదు, ఆయన నిష్ఠలో ఆయన ఉన్నారు. కంట్రోల్ తప్పినది ఆయన భార్యలే కదా. యెహోవా కంట్రోల్ లేరు కదా, ఆయన దేవుడు కదా, వాళ్ళని చెప్పించొచ్చు కదా. యెహోవా దేవుడు కదా. ఇక్కడ యెహోవా దేవుడు అంటే ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ పెట్టేశారు. నేనేదో మతం మారిపోదాం పాస్టర్ గారు నీ దగ్గర చూస్తే ఏంది పాస్టర్ గారు మీరు చేయడం? ఎందుకు చేతగాని నా దేవుడిని చేస్తావా? భార్యల్ని ఊరి మీద వదిలేస్తే తప్పు కదా గురుదేవా, ఏదో ఒకటి చేసి కంట్రోల్ పెట్టాలి కదా గురుదేవా. ఒక పద్యం ఉంది, శేషప్ప గారి పద్యం, మా గురువు గారు పద్యం. క్రైస్తవాన్ని పాటించే వాళ్ళు యెహోవా పద్ధతిని పాటించాలా పాటించకూడదా? ప్రభు వాక్యాలు చెప్పి స్వాంతనపు చేకూరుస్తామని నేను వస్తే మా టైం తినేసి ప్రభు పెద్దదే, ప్రభు కుమారుడి తండ్రి ఈయన యెహోవా అంటే యేసు తండ్రి యెహోవా. అర్థమైంది కదా? తండ్రి భార్యలే కంట్రోల్లో లేనప్పుడు యేసు ఏం చేస్తాడు? యేసు యొక్క దేవుడు యెహోవా. ఒక దండం, నీ యేసు ఒక దండం, నీ మేరీకి ఒక దండం, ఆ యెహోవా భార్యల కన్నా ఆ చెత్తగాల అనంతకోటి దండాలు, సాష్టాంగ ప్రణామాలు తండ్రి. నన్ను వదిలేస్తే మా ఇంటికి ఫోన్ చేస్తాను, తప్పు తీసే కూడా తండ్రి. మామూలుగా అయితే పొరకరత కొట్టేది, ఈ రోజు 2 సార్లు 3 సార్లు ఫోన్ చేసి ఎత్తపోయినందుకు చెప్పు దేవాలి తినగా తప్పదు తండ్రి. ఎందుకంటే నేను చెప్పలేను ఆయన మహానుభావ, అలా వదిలేస్తే అలా బతికిపోతా. ఇంకేమైనా ఉందా? వీళ్ళ వల్ల సమాజంలో ఏమన్నా మార్పు కానొస్తుందా? మీరు నేను మారాలి క్రైస్తవులే అనుకున్నారు కదా. ఆయన తెగిపోయిన చెప్పు ఇప్పుడే ఉంది, ఫోటో తీసుకెళ్తా. ఒక చెప్పు తెగిపోయింది తండ్రి, ఆ చెప్పు కొట్టుకుంటున్నా. నేను పొరపాటు కూడా రాను తండ్రి, నేను రాను తండ్రి, నేను రాను. మీరు నమ్మకుడి, మీరు నమ్మకుడి, నరకముల పాలైపోతారు. స్తోత్రం స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ. హల్లెలూయా స్తోత్రం. ఆశీర్వాదం అందుగాక, ఆప్తులను ఆదుకొనుడు గాక. ఈ రోజు నా దైవజనునికి నేను నా యెహోవా ఘోష వినిపించి తిని దానికి మీరు ఆనంద క్రోధిక్తులైతిరి. స్తోత్రం, దేవునికి మా చెప్పుతో మేము కొట్టుకుంటుమి. ఎవరైనా పిచ్చిగా ఉంది తండ్రి, ఎవరైనా కనబడితే కొరుకుతానేమో, అవతల కూడా ఎక్కుతుందేమో. ఇంకా నన్ను కంట్రోల్ తప్పాను, మా ఆవిడ చేత 4 చెప్పులు తిట్టే కానీ సిద్ధపడను. కాబట్టి స్వామి కంట్రోల్ ఎందుకు తప్పారు దైవజనుడా? యెహోవా భార్యలు కంట్రోల్ లో లేనందువల్ల దేవుడి కంట్రోల్ తప్పానంటారా? ఇవి లేదయ్యా, ఉన్న ఈ చిన్న ఈ గొర్రె అవునండి ఒకసారి మీ నుంచి అవును మీరే కనుక అర్ధరాత్రిలో చెప్పుంటే ఏమైపోతుందో ఏమిటో, ఎన్ని కొంపలు తగలబడి ఏంటో
అమ్మా 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 ఇట్లాంటి మాటలు పొరపాటు కూడా ఎవరైనా చెప్పగలయా తొమ్మిది తీసుకుంటారు సుమి యెహోవాను కొడతారా క్రైస్తవాన్ని కొడతారా పర్మిషన్ ఇచ్చాడు కనుక అలా నవ్వుతున్నాడు. ఇంకో గోవ గుయ్యమనేది సుమి ఏమిటది ఏమిటది ఆయన ముందు మాట్లాడటమే. ఇంకోటికి ఆయన ఆలోచన చేస్తే వినాలి. నేనేదో మతం మారుతాం పెద్ద కష్టాలు ఎక్కువ ఉన్నాయి ప్రభువు నమ్ముకుంటా అని నా ఘోష ఆయన చెప్పుకున్నావు అంటే యెహోవా ఘోష వినిపిస్తావా ఎప్పుడు అచ్చిపోయావా? యెహోవా పెద్ద దేవుడు కదా, అంటే నేనే దేవుడిని అన్నాడు కదా యెహోవా. నేను తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. యెహోవా దేవుడు అయితే యేసుడు యేసు కుమారుడు కదా, యెహోవా కుమారుడు. మరి యేసుని దేవుడు అంటాడు కదా కొంతమంది. యేసుకు తండ్రి పేరే తెలియదు, యేసు ఎలా దేవుడు అవుతాడు? యేసు దేవుడు అయితే కదా అందరూ చెక్కలు పెట్టి పూజిస్తుంటారు కదా. ఏమి వాడు చక్కలు పెట్టి పూజించవచ్చునా? నేను విగ్రహం పెట్టి పూజించరాదా? విగ్రహం తండ్రి పేరు చెప్పు. కూలగుట్టుడి ఏమది మదాంధకారులు ఏమనుకుంటారు? స్తోత్రం చలవ తీసుకుని స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామం అందరికి వందనములు తండ్రి. ఆమేన్. చక్కలు పెట్టి పూజించవచ్చునా? ఆమేన్. విగ్రహం చేసి పూజించుండినా మమ్మల్ని ఆక్షేపించవచ్చునా? ఏమది? యేసుకు తండ్రి ఎవరో తెలుసును గాక, యేసుకు తండ్రి ఎవరో తెలుసును గాక. స్తోత్రం ముగిద్దాం. స్తోత్రం హల్లెలూయా. నీకు యెహోవా ఘోష వినిపించాను. స్తోత్రం. ఈ పగటి కాల సమయమున స్తోత్రం తండ్రికి. స్తోత్రం తండ్రి. ఇంకొకసారి రాత్రి పూట దయచేసి చెప్పకూడదు తండ్రి. ఇట్లాంటి ప్రమాదాలు ఎప్పుడు ఏమైతుందో చెప్పలేను తండ్రి. బైబిల్లో ఉండేవి ఇవే తండ్రి. కుమార్ తండ్రి నాకు అయిపోయినది ఆయన. ఇంకొకసారి నీకు ఫోన్ చేస్తే నీ చూపు తీసి నేను ఏడాది కలిసి చూడు నీ చూపుతా ఒకటి. ఓకే స్తోత్రం 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 దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చేస్తున్నానయ్యా పరమేశ్వర.